ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం మహాజాతర కంచు గజ్జల సవడితో వెల్లివిరుస్తోంది. కొమ్ము బోరల నాదం, జంపన్నవాగు అలజల్ల సందడి ఈ మేడారం జాతరకు మరింత కళ తెచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం పర్యటనతో నవ మేడారం ముఖ చిత్రం వరసిరి వెరుగులతో నిండిపోతోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం మహాజాతరను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత 101 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకుని తొలి మొక్కు సమర్పించారు. మొక్కుల్లో భాగంగా సీఎం తన బరువుకు సమానమైన 68 కిలోల నిలువెత్తు బంగారాన్ని వనదేవతలకు సమర్పించారు. చారిత్రక కట్టడాల తరహాలో మేడారంలో అద్భుత కట్టడం ఆవిష్కృతమైంది. ఏళ్లనాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం దిద్దుకుంది. చరిత్రలోనే నిలిచిపోయేలా మేడారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. అభివృద్ధి పనులకు రాతి శిలలతో ప్రాణం పోయిగా 4000 టన్నుల గ్రానైట్పై ఆదివాసీ చరిత్ర సంస్కృతిని తెలియజేసేలా 7000 చిత్రాలను హృదయంగా చిత్రీకరించారు. ఆలయ పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిన 3 నెలల్లోనే పనులను పూర్తి చేశారు. ఆదివాసీల మూలాలు, సమ్మక్క సారలమ్మ చరిత్ర, జాతర చరిత్ర కళ్లకు కట్టినట్లుగా మేడారాన్ని పునర్నిర్మాణం చేసి చూపించారు. కుంభమేళ తరహాలో మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 100 ఏళ్ల చెక్కు చెదరకుండా ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారలమ్మల గద్దెలను నిర్మించారు. గద్దెల ప్రాంగణాన్ని 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకార నిర్మాణాన్ని పూర్తి చేశారు. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం, వృత్తాకారంతో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలు చెక్కారు. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7000 చిత్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు అందరినీ అబ్బురుపరుస్తున్నాయి. ఇక మేడారంలో భక్తజన ప్రవాహం కొనసాగింది. జాతర పరిసరాలన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి. లక్షలాది మంది భక్తులు తల్లుల పుణ్యక్షేత్రానికి చేరుకుని సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముందుగా జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి కళ్యాణ కట్ల వద్ద తలనీలాలు సమర్పిస్తున్నారు. అంతేకాకుండా ఎత్తు బంగారం నెత్తిన మోసుకొని తల్లులకు సమర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి జాతర పరిసరాల్లోని చెట్ల కింద పిల్లా పాపలతో సందడి చేస్తూ విందు భోజనాలు చేస్తున్నారు. దీంతో రహదారులు, పార్కింగ్ స్థలాలు వాహనాలతో రద్దీగా మారాయి. అదేవిధంగా దేవస్థానం పరిసరాలు, క్యూ లైన్లు, గద్దెలు భక్తులతో కిటకిటలాడాయి. మారుమూల అటవీ ప్రాంతంలో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రకృతి దేవతలు కొలువైన మేడారం అభివృద్ధి కావటం సంతోషంగా ఉందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.